హే గాయ్స్, వెల్కమ్ టు ద జనీ బార్డ్స్. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ అయితే కొట్టేనన్న. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి నా వైట్ ఫేస్ అండ్ ఆల్బినో కాక్టైల్ తీసిన 3 చిక్స్లో ఒక చిక్కుకి అయితే స్ప్లైడ్ లెగ్స్ అయితే పడింది. ఈ స్ప్లైడ్ లెగ్స్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటనేది అయితే నేను క్లియర్గా అయితే చెప్తానన్న. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. స్ప్లైడ్ లెగ్స్ అనేది సాధారణంగా చాలా చిక్స్కి వస్తూనే ఉంటుందన్న. ఒక కాల్షియం లోపం వల్ల కావచ్చు, లేదంటే బ్రీడింగ్ బాక్స్ సరిగా ఉండకపోవడం వల్ల, లేదంటే పేరెంట్స్ గట్టిగా చిక్కు మీద పడడం వల్ల అయినా ఉండొచ్చు. ఈ వీడియోలో దీనికి అయితే ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను, మీకు కూడా యూజ్ అవుతుందన్న. ఈ వీడియోని షేవ్ అయితే చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే తీసుకొని మనమైతే ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదన్నా, ఒక చిన్న సైజ్ రబ్బరు. ఆ లెగ్కి ఈ లెగ్కి మధ్యలో రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి, ఒక రబ్బరు. అండ్ ఆ రబ్బర్ అనేది ఊడిపోకుండా మనం రబ్బర్కి వచ్చేసి మధ్యలో వచ్చేసి ఒక చిన్న టేప్ లాంటిది స్టిక్ చేయాలి, లేదంటే దారంతో అయినా కట్టుకోవచ్చు. దారం అనేది ఊడిపోతుంది కాబట్టి నేనైతే టేప్ అయితే వేసాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. ఈ చిక్ అప్డేట్ అనేది 1 వీక్లో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. 1 వీక్ తర్వాత ఎలా ఉంది ఏంటనేది. అప్పటిదాకా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీకు కూడా ఇలాంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే డిస్ప్లే కనిపించిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి అన్న, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా టేబుల్ బోర్డ్స్ కానీ చిక్స్ కానీ ఏమైనా బ్రీడింగ్ పేర్స్ కానీ కావాలంటే తప్పకుండా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.